సాధారణంగా 6-10 వయసు దాటితే ఇంట్లో నుంచి బయటకు రావడానికి చాలా మంది ఆలోచిస్తుంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. కొంతమంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుంటారు. విజయవాడకు చెందిన ఈ జంట మాత్రం 80 ఏళ్ల వయసులోనూ కృష్ణానదిలో అలవోకగా ఈదేస్తున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ అబ్బురపరుస్తున్నారు. సోనూ విజన్ వ్యవస్థాపకుడైన విజయవాడకు చెందిన పొట్లూరి జనార్దనమూర్తి వయస్సు 87 సంవత్సరాలు. ఆయన సతీమణి వయస్సు 84 సంవత్సరాలు. అయితే 8 పదుల వయస్సులోనూ ఉత్సాహంగా ఈ వృద్ధ జంట ఈతలో సత్తా చాటుతున్నారు. ఆరోగ్యం కోసం ప్రారంభించిన ఈత అలవాటుగా మారి అద్భుతాలు సృష్టించేలా చేసింది. ఈతలో ప్రావీణ్యం సంపాదించిన జనార్దనమూర్తి 9 సార్లు కృష్ణానదిని దాటారు. ఇప్పుడు కొత్తగా డైవింగ్ ప్రారంభించి కృష్ణానదిలోకి దూకుతున్నారు. వర్టికల్ స్విమ్మింగ్ తోనూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. రోజు ఈత సాధన చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని, వైద్యులు మందుల అవసరం లేకుండా జీవించొచ్చని ఆయన అంటున్నారు. కాలేజ్ చదువుకునే రోజుల్లో యోగాసనాలు చేసేవాడిని. ఆ తర్వాత వ్యాపారంలోకి వచ్చిన తర్వాత అది మర్చిపోయి అవకాశం లేక, టైం లేక దాదాపుగా 40-50 సంవత్సరాల వరకు ఏమీ చేయలేదు. ముందు షటిల్ బ్యాడ్మింటన్ ఆడాను. కొన్నాళ్ళు ఆడేసరికి మోకాళ్ళ నొప్పులు వస్తాయన్న సూచనలు రాగానే వాకింగ్కి వెళ్ళాను. అలా కొన్నాళ్ళు అయిన తర్వాత సైక్లింగ్ మొదలుపెట్టాను. అది 80 సంవత్సరాల వయసులో. కానీ ఇంకా అంతకంటే కొంచెం బాగా శ్రమ కలగాలి, బాడీ అరిగిపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈతకు వచ్చాను. స్విమ్మింగ్ లో కూడా మామూలు స్విమ్మింగ్ కాకుండా వర్టికల్ స్విమ్మింగ్ అనేది కొత్తగా నేను ఇక్కడ కనిపెట్టాము. దానివల్ల మోకాళ్ళ నొప్పులు అరిగిపోయిన వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గడంతో పాటుగా మెట్లెక్కలేని వాళ్ళు ఎక్కడం, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంది. ఇప్పుడు నేను డైవింగ్ కూడా చేయడం మొదలుపెట్టాను. జనార్దనమూర్తి బాటలో నడుస్తున్నారు ఆయన సతీమణి విజయలక్ష్మి. 84 ఏళ్ల వయస్సులోనూ ఈత నేర్చుకుని గతేడాది కృష్ణానదిని ఈదారు. మొదట్లో భయం వేసినా భర్త ప్రోత్సాహం, ఇతరులు ధైర్యం చెప్పడంతో తాను ఈ ఘనత సాధించారని విజయలక్ష్మి తెలిపారు. పురుషులతో పోల్చుకుంటే మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, ఇంట్లో పనిచేసుకునే గృహిణులు ఈతతో ఆరోగ్యాన్ని పొందొచ్చని ఆమె సూచిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని బహుమతులు సాధిస్తానని విజయలక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. అనుకోకుండా స్విమ్మింగ్ లో కూడా వచ్చానండి. నేను మొదట్లో దిగలేనని చాలా భయం వేసింది. తర్వాత చేశానండి. కొంచెం ఎక్కువ దూరం వెళ్తున్నానని చెప్పి చాలా మంది ఎంకరేజ్ చేశారు. ఒక 4 months రెగ్యులర్ గా చేశాను. ఎవర్ క్రాస్ పోటీలు పెట్టినప్పుడు నేను ట్రై చేద్దామని అనుకున్నాను. బాగానే చేయగలిగానని అనిపించింది. స్విమ్మింగ్ కూడా చాలా మంచిది ఎక్సర్సైజ్ కి. లేడీస్ కూడా కొంతమంది ఇంట్లో చేసుకుంటానే కొంత టైము ఎక్సర్సైజ్ కి ఇట్లా స్విమ్మింగ్ వాటికి కూడా మనం స్పెండ్ చేస్తే చాలా మంచిదని నాకు అనిపించింది. స్విమ్మింగ్ చేసిన తర్వాత హెల్త్ బాగా ఇంప్రూవ్ అయిందండి. విజయవాడ సమీపంలోని ఉండవల్లిలో ఉన్న ఆక్వా డెవిల్స్ క్లబ్ లో 80 ఏళ్లకు పైగా వయసున్నవారు 10 మంది వరకు ఉన్నారు. వీరంతా ఉదయాన్నే కృష్ణానది వద్దకు చేరుకుని కొంతసేపు వ్యాయామం చేసి ఈత ప్రారంభిస్తారు. దాదాపు గంటపాటు నదిలో ఈదుతూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటామని క్లబ్ సభ్యులు తెలిపారు. నాకు స్విమ్మింగ్ అంటే ఇంట్రెస్ట్ మొదలుగా నుంచి ఉంది. కాకపోతే నేను ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు, వెళ్ళలేదు. 2019లో విజయవాడకు మారాను. 3-4 years నుంచి నన్ను మూర్తి గారు, డాక్టర్ చక్రపాణి గారు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడి నుంచి వస్తున్నాను. నాకు అన్ని రోగాలు ఉన్నాయండి. నేను ఇప్పుడు ఇక్కడికి రావటం వాకింగ్ కంటే ఇది బెటర్ ఎక్సర్సైజ్ అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నా. 1. 2, ఫర్ మీ స్విమ్మింగ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మెడిటేషన్. నేను అదొక మెడిటేషన్గా తీసుకుంటాను. నేను ఎవరితోనూ పోటీ పడను. ఐ ఎంజాయ్ మై సెల్ఫ్. ఐ స్విమ్ ఎలోన్. నేను గ్రూప్స్ వెళ్ళను, నా అంతటి నేనే వెళ్తాను. ఇది కంటిన్యూ అవుతుంది అనుకుంటాను.